ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్లో కేపీహెచ్బీ కాలనీలో అధికారులు తనిఖీలు చేస్తుండగా సుమారు 54 లక్షల పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు డబ్బు సీజ్ చేశారు. బైక్లో నగదు తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఏజీఎం కన్స్ట్రక్షన్ ఓనర్ మురళి ఆదేశంతో మెహదీపట్నంలో డబ్బులు కలెక్ట్ చేసిన డబ్బును వసంత్ నగర్లో ఆఫీస్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్లో కేపీహెచ్బీ కాలనీల అధికారులు తనిఖీ చేస్తుండగా సుమారు 54 లక్షల పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బు సీజ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతారు. కుమార్, అంటే ఏ రసీదు చూపించలేదు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి తరలిస్తున్నామని చెప్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఏం చెప్తున్నారు నగదు పట్టుబడి దాని గురించి అధికారులు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోని ఏదైతే హైదరాబాద్ సిటీలో పలు చోట్ల అయితే వాహన తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేపీహెచ్బీలో కూడా వాహన తనిఖీలు నిర్వహించే సమయంలోని సుమారు 53,35,700 నగదును అయితే పోలీసులు అయితే సీజ్ చేశారు. ఈ నగదును కూడా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 వ్యక్తుల వద్ద నుండి ఈ డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో ఆ డబ్బును అయితే సీజ్ చేశారు. మొత్తానికి ఎంజీఎం కన్స్ట్రక్షన్ ఓనర్ మురళి చెప్పిన ప్రకారం మెహదీపట్నంలో వివిధ ప్రాంతాల్లో డబ్బులు కలెక్ట్ చేసుకుని వసంత నగర్ లోని ఎంజీఎం కన్స్ట్రక్షన్ ఆఫీస్ కి వెళ్తుండగా ఈ పట్టుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంలో పోలీసులు అయితే సీజ్ చేశారు. కానీ ఏదైతే వాళ్ళిద్దరిని విచారిస్తుంటే మాత్రం ఇది ఎంజీఎం కన్స్ట్రక్షన్ సంబంధించిన ఓనర్ మురళికి సంబంధించిన అమౌంట్ అని పలు చోట్ల ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఏదైతే ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మెయిన్ ఆఫీస్ అనేది ఏదైతే ఇక్కడ ఉన్న ఎంజీఎం కన్స్ట్రక్షన్ ఆఫీస్ కి అయితే తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఆ అమౌంట్ కి సంబంధించి ఎటువంటి పత్రాలు అయితే ప్రస్తుతం ఇంకా వాళ్ళైతే సబ్మిట్ చేయలేదు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలోనే ఇప్పుడు మే 13 ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని ఎన్నికల కోడ్లు అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం జనాలు కూడా ఎటువంటి అమౌంట్ క్యారీ చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఏదైనా అమౌంట్ క్యారీ చేస్తే దానికి సంబంధించిన పత్రాలు ఉండాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే చెప్పింది. కానీ ఏదైతే ఇప్పటివరకు పట్టుబడ్డ అమౌంట్ లోనే ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని అయితే సీజ్ చేశారు. ముఖ్యంగా ఈ రోజు అయితే సుమారు 53,30,700 అమౌంట్ అయితే సీజ్ చేయడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి ఒక కన్స్ట్రక్షన్ అమౌంట్ అయితే వాళ్ళైతే చెప్తారు. ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే కనుక ఇవి దానికి సంబంధించిన అమౌంట్ అని కూడా నిర్ధారించే అవకాశం అయితే ఉంది సతీష్. థ్యాంక్ యూ కుమార్. మహబూబా